ఏమండి 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 అయ్యయ్యో ఏమండి నిన్ను మొట్టమొదటిసారి ఇలా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నారో తెలుసా? నాకొచ్చే సంతోషాలన్నిటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నిటినీ నాకిచ్చే దేవుడా. మొదటి రోజు ఏడ్చి స్కూలుకు వెళ్ళిన 10వ నిమిషం నువ్వు నవ్వడం మొదలెట్టావు. కానీ ఆ మనిషి రోజంతా నువ్వెలా ఉంటావో అని బయటి ఎండలో కాళ్ళు కాలుతున్నా నిన్నే చూస్తూ నీతోనే ఇంటికొచ్చేవార్రా. నా బిడ్డకి 3 పూట్ల అన్నం పెట్టేది సైకిలే అని ఆ సైకిల్ మీద అంత ప్రేమగా ఉండేవారు. తన ప్రేమ మొత్తం నీకు మాత్రమే దక్కాలని ఇంకో బిడ్డ కూడా వద్దనుకున్నారా మీ నాన్న. ఎక్కడ ప్రేమ చూపిస్తే నువ్వు బాగా చదవనుకుని తన ప్రేమ మొత్తం దాచుకుని కఠినంగా ప్రవర్తించారు. నువ్వు చూసిందల్లా అది కావాలి ఇది కావాలని అడుగుతావు. అక్కడ నీ మీద కసురుకుని లోపలికొచ్చి నా బిడ్డ అడగగానే వాడిని వెంటనే ఎత్తుకుని కొట్టుకు తీసుకుని కొనివ్వాలనిపించింది. కానీ చేతిలో డబ్బులు లేవే. రాయిలా ఉండే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే ఆ మనిషిని ఓదార్చడానికి నేను పడ్డ బాధ నాకేరా తెలుసు. ఓ ముద్ద తిన్నావా అని అడగలేదన్నావు. నువ్వు వచ్చిన ప్రతిసారి కొట్టుకెళ్లి కూర తీసుకొచ్చింది ఎవరు? నీ బాబే కదా. కార్జం వేయండి, మా వాడికి కార్జం అంటే ఇష్టం. నీకు ఆస్తులు లేకున్నా అప్పులు అంటకట్టకూడదని ముందే అప్పులన్నీ తీర్చేశారు. నా పేరును ఎంత అప్పున్నా పర్వాలేదు సార్, కానీ నా పిల్లడి పేరును ఏ అప్పు వద్దు సార్. కాలేజీలో నువ్వు స్టేజ్ మీద డిగ్రీ తీసుకోవడం చూడాలని ఆ మనిషి అంత ఆశపడ్డారు. నువ్వు సడన్ గా సినిమా గినిమా అనేసరికి ఎక్కడ ఆయనలా కష్టపడతావేమోనని భయపడిపోయారు. ఆ భయాన్ని బయటికి చెప్పలేకేరా అలా ప్రవర్తించారు. నా కోసం ఏం చేసావని నువ్వు నీ బాబుని అడిగావు. ఆయన కోసం ఏమీ చేసుకోలేదు. అదే ఆయన నీ కోసం చేసింది. ఒక్కరోజు కూడా ఓ తండ్రిలా లేరన్నావు, కానీ ఒక్కో రోజు నీకు తండ్రిగా మాత్రమే రా ఉన్నారు. మీ నాన్న పాదాలు ఏనాడైనా చూసావారా? ఆ పాదాలు చూసుంటే నువ్వు అలా మాట్లాడేవాడివి కాదు. నువ్వు చెప్పినవన్నీ వింటా నాన్న. తెలిసినప్పటి నుంచి ఏ రోజు నేను ముట్టుకోలేదు నాన్న. ఇప్పుడు ఇలా ముట్టుకోవాల్సి వచ్చిందే నాన్న. నేను
పసిపిల్లడేవాడు. నువ్వు సాడిస్ట్ అయ్యా. ఏ ఐనాక్స్లో అయితే నా షార్ట్ ఫిలిం సక్సెస్ అయిందో అదే థియేటర్లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది. మీ నాన్న నమ్మకం వృధా పోలేదురా. ఊళ్ళో నన్ను డైరెక్టర్ వాళ్ళ నాన్న అని అంటారుగా. సార్ సూపర్ సార్. వెల్కమ్ సార్. నాకా? ఓ, థాంక్స్. ఎస్ సార్. కార్ నేను చూసుకుంటాను సార్. సార్ చీఫ్ గెస్ట్ రిసీవ్ చేయడానికి ఎవరు లేరు. డైరెక్టర్ అప్పుడే లోపలికి వెళ్ళిపోయారు సార్. వాడు కాదురా చీఫ్ గెస్ట్. మరైతే ఆయనకు డాక్టరేట్ ఇస్తున్నామా సార్? డాక్టరేటా? నీ డైరెక్టర్ ఇప్పుడేరా డిగ్రీ తీసుకుంటున్నాడు. ఏంట్రా ఫ్యాన్సా? సార్ ఫ్యామిలీ సార్. వారిని మాట్లాడు సార్ నేను రా రా. స్టూడెంట్స్, వీటిని డైరెక్టర్గానే మీ అందరికీ తెలుసు, కానీ నాకు కాలేజీలో డాన్గానే తెలుసు. ఎప్పుడు బాగా చదివే 80% స్టూడెంట్స్ గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. వీడిలా కూడా 20% స్టూడెంట్స్ ఉంటారని వీడు నన్ను ఆలోచించేలా చేశాడు. ఈరోజు మన కాలేజ్ స్టూడెంట్స్ బయటకెళ్ళి స్పోర్ట్స్, ఆర్ట్స్, ఫోటోగ్రఫీ అని ఎన్నో రంగాల్లో ఉన్నారంటే దానికి వీడే స్టార్టింగ్ పాయింట్. మన కాలేజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రారా రారా అని పిలుస్తూ ఉంటాను, ఎప్పుడు బిజీ బిజీ అని అందిస్తూ ఉంటాడు. అందుకనే ఈరోజు వస్తేనే డిగ్రీ అని చెప్పి రప్పించి మీ ముందు ఇలా నిలబెట్టాను. అయితే ఒకటి, నా ఎక్స్పీరియన్స్లో వర్స్ట్ స్టూడెంట్ అంటే వీడే. రారా మాట్లాడు. ఇంతవరకు నాకు దొరికిన బెస్ట్ ఇంట్రో ఇదే సార్. కాలేజ్లో చదివేటప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి చేయడం, క్లాస్ ఎగ్గొట్టడం, మార్కులు మార్చేయడం, అమ్మాయిని ఎగతాళి చేయడం, ఇవన్నీ చేస్తే మనం ఒక డాన్ అని మనం అనుకుంటాం. లైఫ్లో తనెవరో వెతికి కనిపెట్టి అందులో గెలుస్తాడే, వాడే నిజమైన డాన్. సార్ చెప్పినట్టు కాలేజ్లో అందరూ నన్ను డాన్ అనే పిలిచేవారు, కానీ నిజానికి ఈరోజే నేను ఒక డాన్ అని ఫీల్ అవుతున్నాను. ఈ లోకంలో ఎవరు చాలా బ్లెస్డ్ అంటే మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నవాళ్లే. అలా చూస్తే నేను చాలా బ్లెస్డ్. చదువుకునేటప్పుడు మన టీచర్ల మీద సెటైర్లు వేసి అక్కడ మనమే హీరోలం అని చూపించుకుంటాం,
కానీ ఎక్కడో ఒక చోట మనల్ని క్షమించేసి వాళ్ళు మనకి హీరోలు అయిపోతారు. నాకు అలాంటి ఒక హీరోనే భూమి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నిటినీ మించి ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే అందుకు కారణం మా నాన్నే. ఇలా స్టేజ్ మీద నేను డిగ్రీ తీసుకోవడం చూడాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. అందుకే టైం దొరికినప్పుడల్లా నా అరియర్స్ని రాసి క్లియర్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచొని ఉన్నాను. తమ పిల్లల్ని హీరోలు చేయడానికి తండ్రులు చివరి వరకు విల్లన్లుగానే ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా నన్ను సూపర్ హీరోని చేసిన మా నాన్న ఓ నిజమైన నికార్సైన విల్లనే. అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు.